విశాఖ గుంటూరు మేయర్ ఎన్నికలపై ఉత్కంఠకు తెరపడింది. 2 స్థానాలను కూటమి ఏకపక్షంగా సొంతం చేసుకుంది. ఇక విశాఖ మహానగర పాలక సంస్థ మేయర్గా కూటమి అభ్యర్థి పీలా శ్రీనివాసరావు ఎన్నికయ్యారు. ఆయన ఎన్నికైనట్లు జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ ధృవపత్రాన్ని అందజేశారు. దీంతో కొద్ది రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. విశాఖ మేయర్గా ఉన్న గొలగాని హరివెంకట కుమార్పై కూటమి సభ్యులు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగా ఓటింగులో 3/200 మంది అవిశ్వాస తీర్మానాన్ని అనుకూలంగా ఓటేశారు. దీంతో విశాఖ మేయర్ పదవి నుంచి గొలగాని హరివెంకట కుమార్ని తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటి నుంచి అటు వైసీపీ ఇటు కూటమి క్యాంపు రాజకీయాలు నడిపించాయి. వైసీపీ కార్పొరేటర్లు మైసూరులో కూటమి కార్పొరేటర్లను విదేశాల్లో క్యాంపులలో ఉంచారు. ఎన్నికలకు 2 రోజుల ముందుగా వారిని విశాఖకు తరలించారు. పీలా శ్రీనివాస్ పేరును జనసేన బీజేపీ కార్పొరేటర్లు బలపరిచారు. దీంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు.